హాయ్ అండి. మా ఇంటి పండుగలు రుచులకి స్వాగతం. ఎలా ఉన్నారందరూ? బాగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి, పచ్చి ముక్కలు ఎండబెట్టి మాగాయి ఉంటుంది. ఇవేమో పచ్చి ముక్కల పచ్చడి చూపిస్తాను. చాలా బాగుంటుంది, చేసుకొని తినండి. అది ఎలానో చూపిస్తాను రండి. ఫస్ట్ వీటిని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఒక గంటన్నర దాకా మనం ఎండబెట్టుకోవాలన్నమాట. నీరే ఉండకూడదు, చక్కగా ఆరిపోవాలి. వీటిని ఇప్పుడు తొక్క తీసుకుంటాము. చక్కగా అటు ఇటు కట్ చేసుకొని ఇలా అంతా తొక్క తీసుకు పెట్టుకోవాలి. ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. తొక్క తీసైనా మనము పచ్చడి పెట్టుకోవచ్చు, తొక్క ఉంచి కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలా తొక్క తీసి పెట్టుకున్నాను. వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా విత్తనానికి ఏమీ లేకుండా అంతా శుభ్రంగా తీసేసుకోవాలి. ఇలా 2 కాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ బౌల్ తోటి ఖచ్చితంగా ఈ బౌల్ అయినాయి అన్నమాట. కొలతకి ఈ బౌల్ పెట్టుకుంటాం. వీటిని ఇందులో వేసేసుకుంటాము. ఇదే బౌల్ తోటి ఒక 1/2 కప్పు కారం, ఇది కూడా ఉప్పు కూడా ఒక 1/2 కప్పు ఉప్పు. మనం సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు. ఈ స్పూన్ తోటి పసుపు. వీటన్నిటిని మిక్స్ చేసుకుంటాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటాము. ఆవాలు ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు వేసుకోవాలి. మెంతులు ఈ స్పూన్ తోటి 1, ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవాలి. చక్కగా లో ఫ్లేమ్ పెట్టుకొని మాడకుండా వేపుకోవాలి. ఒక నిమిషం అలా తిప్పుకుంటే చాలు. వేగిపోయి వీటిని వేరే బౌల్లో తీసుకొని ఇవి చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. నూనె దీంతో ఒక 1/2 కప్పు వేస్తున్నాను. మనం కావాలంటే చూసుకొని కలుపుకోవచ్చు. 1/2 కప్పు మీద కొంచెం ఎక్కువేను. చక్కగా అవి కాగనిచ్చాక చల్లారాలన్నమాట.
పోపు వేసుకుంటాము. నువ్వుల నూనె వేసుకున్నాను నేను. మీరు ఏదైనా పప్పు నూనె అయినా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 రెబ్బలు ఉంటాయి. ఇందులో ఆయిల్ కాగింది వేసేసుకోవడం. మనం ఆపేసుకొని వేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఆవాలు ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ వేస్తున్నాను. మెంతులు ఒక 1/2 స్పూన్ వేస్తే చాలు, మెంతులు ఎక్కువ వేసుకోకూడదు. ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను. ఇవి చిన్న తుంచి వేసుకోవాలి. మనకు పచ్చడికి కొంచెం తగలకుండా ఉంటాయి అన్నమాట, చిన్నవి వేసుకుంటే. ఇంతే, ఇలా పోపు పెట్టేసుకోవాలి. ఇంకా పచ్చనిపప్పు, మినప్పప్పు ఇలాంటివి నేనేం వేయను, ఇంతవరకే వేస్తాను. ఇది బాగా చల్లారిన తర్వాత మనం అప్పుడు పచ్చళ్ళు పోసుకోవాలి. బాగా చల్లారాకే పోసుకోవాలి. చల్లారకపోతే చేదు వచ్చేస్తుంది పచ్చడి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తాను. ఇలా మెత్తగా పట్టుకొని రావాలి. దీన్ని ఇప్పుడు ఇందులో కలిపేసుకుంటాం. ఎన్ని స్పూన్లు అయినాయి? 1 2 3 మొత్తం 4 స్పూన్లు అవుతాయి. 4.5 స్పూన్ ఆవపిండి, మెంతిపిండి కూడా సమానంగా వేసుకోవాలి. ఎక్కువైపోతే మనకి చేదు వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఆయిల్ చల్లారిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. నూనె చల్లగా అయింది. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చక్కగా మన పచ్చడి రెడీ. దీన్ని ఇప్పుడు జార్లో వేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు, కారం అన్నీ బాగా సరిపోయినాయి. మనం ఆయిల్ ఇంకేమన్నా తక్కువ అవుతుంది అనుకుంటే పైన చల్లుకోవాలంటే ఇంకొంచెం కాసుకొని చల్లార్చుకొని పోసుకోవాలి. ఇలా చక్కగా సీసాన్ని కూడా చక్కగా మనం ముందుగానే కడుక్కొని కాస్త ఎండలో పెట్టుకుంటే మనకి పచ్చడి పాడవదు అన్నమాట. ప్రతిది కూడా ఎండలో ఎండాలి పచ్చళ్ళకి. ఇలా జార్లో పెట్టుకొని గట్టిగా మూత పెట్టేసుకోవాలి. మనం 3 రోజుల్లో బాగా నానిపోతుంది, ఊరిపోతుంది. 3 రోజులకి మనం వేసుకొని తినచ్చు పచ్చడి. వారం రోజులైతే ఇంకా బాగా ఊరుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. అందరు మీరు కూడా చేసుకొని తినండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.